ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ కర్రీ. దీన్ని తిన్నవారు ఆహా ఏమి రుచి అనవలసిందే, అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని ఈ విధంగా చేసుకుంటే తినని వాళ్ళు కూడా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా లేత వంకాయలను తీసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు శుద్ధం చేసుకోవాలి. వంకాయలను చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపించినట్లు కట్ చేసుకోవాలి. ఇక్కడ వంకాయలను వాటర్లో కట్ చేసుకోవాలి. ఆ వాటర్లో కొంచెం పసుపు ఉప్పు వేస్తే అవి కందమారి బ్లాక్ కలర్లో రాకుండా ఉంటాయి. ఆ విధంగా చేయండి. ఇప్పుడు ఒక దాకలో ఆయిల్ వేసి అందులో జీలకర్ర వేసి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసి అది ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేయండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి బాగా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత ఆ వంకాయ ముక్కలను వేసి బాగా చిన్న కోడ మీద మూత పెట్టి మగ్గనివ్వండి. మధ్య మధ్యలో తిప్పుతూ 5 minutes దాకా మగ్గనివ్వాలి. 5 minutes తర్వాత కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కారం వేసి వాటర్ వేసి మూత పెట్టి చిన్న మంట మీద లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వండండి. అంతే, అలా స్లో ఫ్లేమ్లో నీళ్ళంతా ఎగిరి నూనె పైకి తేరే వరకు ఎగరనివ్వండి. తర్వాత కొద్దిగా గరం మసాలా జిమ్ముకుంటే రెడీ అవుతుంది మన వంకాయ కర్రీ. వంకాయలు తెల్ల వంకాయలు అయితేనే ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటాయి. ఉల్లిపాయలు బాగా ఎక్కువ వేయకండి. 1/2 kgకి ఒక 3 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. ఈ విధంగా చేసి చూడండి, తినని వాళ్ళు కూడా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.